Hello everyone, I am Amata Librarian. Welcome back to our channel. నవోదయ విద్యాలయ సమితి 6వ తరగతి ప్రవేశాలకు అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. సో మరి అప్లికేషన్ ప్రాసెస్‌లో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు ఫార్మ్ ఫిల్ చేయాలి అంటే వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? మీ పిల్లలు ఏ ఏజ్ లోపు వారై ఉండాలి? అలాగే రూరల్, అర్బన్ సీట్స్ ఎలా కేటాయిస్తారు? ఇవన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. పిల్లలు 80% హార్డ్ వర్క్ చేస్తే మీరు ఫిల్ చేసే అప్లికేషన్ ఫార్మ్ పైన 20% డిపెండ్ అయి ఉంటుందండి. మీరు ఎలాంటి మిస్టేక్స్ చేసినా కూడా సీట్స్ రిజెక్ట్ చేసే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ అవ్వద్దు అంటే ఈ వీడియోని క్లియర్‌గా చూడండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేనిక్కడ ఇస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్‌కి నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోను నేను యాజ్ ఏ జేఎన్వి స్టూడెంట్ మదర్గా మాత్రమే చేస్తున్నానండి. పేరెంట్స్కి కంప్లీట్ అప్లికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలని మాత్రమే. మనకు అడ్మిషన్ చివరి తేదీ జూలై 31 అండి. ఈ తేదీ వరకు అయితే ఎవ్వరు కూడా వెయిట్ చేయొద్దండి. ఈ లోపు అయితే మీరు ఈ మంత్ ఎండింగ్ అయితే ఆహ్, మీరందరూ కంప్లీట్ చేసుకునే చూడండి. సో, ఎందుకంటే సర్వర్ చాలా ఇష్యూస్ వల్ల మళ్ళీ లాస్ట్‌లో ఫిల్ కావన్నమాట. ఎగ్జామ్ అయితే వీళ్ళు నవంబర్‌లో కండక్ట్ చేస్తున్నామని మెన్షన్ చేశారు. ఎగ్జామ్ డేట్ కూడా. అలాగే మనకు రిజల్ట్ మార్చ్‌లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో, ఇది నెక్స్ట్ క్లాస్ వెళ్ళే వాళ్ళకి అంటే ఇప్పుడు 5థ్ చదువుతున్న వాళ్ళు 6థ్‌కి వెళ్ళడానికి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, ఓకేనా? ఇందులో సీటొస్తే మీరు రూ. 1 కూడా పే చేయాల్సిన అవసరం ఉండదండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సీబీఎస్ సిలబస్ ఫ్రీ సీట్ అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ నవోదయ ప్రతి స్టూడెంట్ పైన ఎవ్రీ ఇయర్ 1,00,000 రూపీ ఖర్చు పెడుతుందండి. వాళ్ళ ఫుడ్‌కు, వాళ్ళ స్టడీకి. ప్రెజెంట్ జేఎన్‌వి చాలా మంది స్టూడెంట్స్ రాస్తున్నారు. సో, మనమైతే పిల్లలకి చాలా హార్డ్ వర్క్ చేయించాల్సి ఉంటుందండి. సో, సీట్ రావడానికైతే. ఎందుకంటే కాంపిటీషన్ కూడా అలాగే ఉంది. లాస్ట్ ఇయర్ లాగా లేదు. హ్మ్. సో, ఆ కాంపిటీషన్ తగ్గట్టు మన పిల్లలకి ప్రిపేర్ చేయాల్సి ఉంటుందండి. ఈ సీబీఎస్‌ఈ వెబ్‌సైట్ ఉంది కదండీ! ఇది ప్రెజెంట్ రన్ అయ్యే వెబ్‌సైట్ అన్నమాట. అప్లికేషన్ ఫార్మ్ ఇందులోనే మనకు ఓపెన్ అవుతుంది. ప్రీవియస్‌లో అయితే జేఎన్‌వి వెబ్‌సైట్ ఉండేది. సో, అది ఇప్పుడు రన్ అవ్వట్లేదు. సమ్ ఇష్యూ వల్ల సీబీఎస్‌ఈ ఐటెమ్స్ డాట్ ఆర్‌సీఐఎల్ అయితే వెబ్‌సైట్ అయితే ఇందులో అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి మనకి. సో, మీరు చూసినట్టయితే చైల్డ్ ఎవరైతే ఉన్నారో వారు 5థ్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఉండాలి. లేదా 5థ్ క్లాస్ చదువుతూ ఉండాలన్నమాట. స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో 5థ్ క్లాస్ కంప్లీట్ అయ్యి అయినా ఉండాలి. లేకుంటే 5థ్ క్లాస్ చదువుతున్న వారై అయినా ఉండాలి. అంటే మనకి జేఎన్‌వి ఎగ్జామ్ ఒకేసారి రాయడానికి ఉంటుందండి. ఏజ్ చూసినట్టయితే 2015-17 జులై మధ్యలో జన్మించిన వారై ఉండాలన్నమాట. సో, కొంతమంది పిల్లలు ఈ 17 బిఫోర్ అంటే ఇప్పుడు 5థ్ క్లాస్ అయిపోయిన వారు రాయొచ్చండి. ఈ ఏజ్ లోపు ఉంటే. లేదా 5థ్ చదువుతున్నారు. ఆ! వాళ్ళు కూడా రాయొచ్చనమాట. మెయిన్‌గా ఇక్కడ ఏజ్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. 2000 మే 1, 2015 టు జూలై 31, 2017 మధ్యలో పిల్లల ఏజ్ ఉన్నట్టయితే వాళ్ళు 5థ్ క్లాస్ చదువుతూ ఉండాలి. లేదా 5థ్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఒకసారి జేఎన్‌వి లో ఎగ్జామ్ రాసినట్టయితే 5థ్ క్లాస్ స్టూడెంట్ నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి మనకు వీలు కాదండి. తీసుకోదనమాట జేఎన్‌వి వెబ్‌సైట్ పోర్టల్. సో, వాళ్ళు మెన్షన్ చేసిన నోటిఫికేషన్‌లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఆ ఇయర్ లోపైతేనే మన పిల్లలు మనం అప్లై చేయాలి. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. కెన్ అపియర్ ఓన్లీ వన్స్ అని. స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ ఒకేసారి మాత్రమే జేఎన్‌వి 5థ్ క్లాస్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు అన్నమాట. నెక్స్ట్ టైమ్ మళ్ళీ రాయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని మనకు చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్టయితే స్కూలింగ్ అండి. మన పిల్లలు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎక్కడ చదువుతారో మా జేఎన్‌వి అయితే ఆ స్కూల్స్ అయితే రికగ్నైజ్డ్‌గా తీసుకొని ఆ డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్నటువంటి జేఎన్‌వికి మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారన్నమాట. సో, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎక్కడ చదువుతున్నారో ఆ జేఎన్‌విలో మాత్రమే వీళ్ళకి సీట్ రావడం జరుగుతుంది. అదే వాళ్ళ లోకల్ బ్లాక్ కింద అయితే పరిగణించడం జరుగుతుందండి. సో, మరి ఆహ్, పిల్లలి లోకల్ బ్లాక్ అయితే అదే డైరెక్ట్‌గా తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి మనం కంప్లీట్ ఒక వీడియో చేద్దామండి. సో, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే అర్బన్ ఈ 2 ఉంటాయండి. సో, మనకి రూరల్‌లో 75% వెయిటేజ్ ఉంటుంది. అలాగే అర్బన్‌లో అయితే 25% వెయిటేజ్ ఉంటుందండి. సో, పిల్లలు ఎక్కడైతే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారో ఆ స్కూల్‌ని బేస్ చేసి అయితే
మనకి రూరల్, అర్బన్ అయితే పరిగణించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే విలేజ్‌లో ఉన్నటువంటి స్కూల్‌లో రూరల్ కింద వస్తాయి. అర్బన్ సిటీగా ఉన్న వాటిలో అయితే అర్బన్ కింద వస్తాయి. మనము ఆహ్, రూరల్‌లో ఉన్నా కూడా బాబును అర్బన్ స్కూల్‌లో అంటే సిటీలో ఉన్న స్కూల్‌కి పంపించినట్టయితే బాబు యొక్క లొకాలిటీ అర్బన్ కిందే చూపెట్టడం జరుగుతుంది. ఇది మెయిన్‌గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. స్టూడెంట్ తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా ఆహ్, ఇద్దరు అప్లికేబుల్ అన్నమాట. మనం అప్లై చేసుకునేటప్పుడే అడుగుతుంది తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా అని. సో, అప్లై చేసే దాన్ని బట్టి వాళ్ళకైతే క్వెషన్ పేపర్ రావడం జరుగుతుంది. ఒకసారి పేరెంట్ చూసి అప్లై చేయండి. తెలుగు మీడియం పెట్టుకుంటే తెలుగు మీడియంలోనే క్వెషన్ పేపర్ వస్తుంది. ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంగ్లీష్ మీడియంలోనే పేపర్ వస్తుందన్నమాట. సో, మరి స్టూడెంట్‌కి ప్రాబ్లమ్ కాకుండా అయితే ఇవి చూసుకోవాలి అండి. సో, మనం ఇక్కడ ఆహ్, వారికి మనమైతే ఆధార్ కార్డ్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. వారికి కావాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే పెన్ నంబర్. పెన్ నంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా స్టూడెంట్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. వాటిని బేస్ చేసి స్టూడెంట్ యొక్క రూరల్, అర్బన్ అయితే డిపెండ్ అయి ఉంటుందన్నమాట సీట్ రావడానికి. సో, అందుకే అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కూడా మెన్షన్ చేయండి. నేను తప్పకుండా మీ డౌట్స్‌కి రిప్లై ఇస్తాను. సో, ఎటువంటైతే మిస్టేక్స్ చేయకండి. మీ బాబు 80% హార్డ్ వర్క్ చేస్తే మీరు చేసే అప్లికేషన్ పైన 20% ఉంటుంది అని అందుకే చెప్తున్నాను ఇక్కడ నేను మెయిన్‌గా. మనకు జేఎన్‌విలో నైన్త్ క్లాస్ అడ్మిషన్స్ కూడా ఉంటాయండి. సో, నెక్స్ట్ నైన్త్ క్లాస్ అడ్మిషన్ కూడా ఓపెన్ అవుతాయి. సో, నైన్త్ క్లాస్‌లో ఎలా సీట్స్ ఉంటాయి, వీళ్ళు మైగ్రేషన్ వాళ్ళకు నైన్త్ క్లాస్ పిల్లలు ఏ స్టేట్‌కి వెళ్తారు, ఇవన్నీ కూడా నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే 80 క్వెషన్స్ ఉంటాయండి. 100 మార్క్స్. మనకిక్కడ వీళ్ళకి నెగెటివ్ ఉంటుందన్నమాట. సో, అందుకే మనం చాలా పిల్లలతో హార్డ్ వర్క్ చేయించాల్సి ఉంటుంది. సో, మెంటల్ ఎబిలిటీ చూసినట్టయితే 40 క్వెషన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ 20 క్వెషన్స్ ఉంటాయి. అలాగే మనకి అర్థమెటిక్ అయితే 20 క్వెషన్స్ ఉంటాయి. టోటల్ 80 క్వెషన్స్. మార్క్స్ చూసినట్టయితే 100 మార్క్స్ అన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్ ఒక కంప్లీట్ వీడియో అయితే చేసి పెడతానండి నేను. ఒకసారి చూసాక మాత్రం మీరు ఎలా ఫార్మ్ ఫిల్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలో అయితే చూడండి. అలాగే మనకు నైన్త్ క్లాస్‌లో కూడా ఆహ్, ఈ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. నైన్త్ క్లాస్ వెళ్ళేవాళ్ళు, ఎయిత్ కంప్లీట్ అయిన పిల్లలకనమాట. సో, వారికి ఎలా సీట్స్ ఫిల్ చేస్తారు, ఎన్ని సీట్స్ ఉంటాయి, నైన్త్ క్లాస్ పిల్లలకు ఒక వీడియో నేను సెపరేట్ చేస్తానండి. వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ కలిపి. మెయిన్‌గా మనకు కావాల్సిన సర్టిఫికేట్ స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పెన్ నంబర్, అలాగే స్టూడెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్, స్టూడెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో, ఇవైతే మెయిన్‌గా మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ అండి. సో, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి. మీ అందరికి కామెంట్స్ నేను రిప్లై ఇస్తాను. సో, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, నైన్త్ క్లాస్ డీటెయిల్స్ ఏంటి, అలాగే 10థ్, 11థ్‌లో ఎలా జాయిన్ అవ్వాలి మరొక వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఆల్.